మధ్య చలికాలం మన అన్ని నావే ఈ జాకెట్ మాత్రమే అంటే ప్యాంట్ నాది, షర్ట్ కూడా నాది. ఏ కాదు షర్ట్. నేను ఇప్పుడు ఒక ఫోటో పెడతా, నేను దీంట్లో చూపించి అని పెట్టిన ఫోటో పెడతా నేను స్క్రీన్. నాదన్నట్టు లెక్క కదా ఊరు ఇంత ఇంత ఊరు నువ్వు నేను ఇద్దరం పడతాం అంత లూజ్ ఉంది ఇది. హాయిగా ఉంటుంది మళ్ళీ లూజ్ ఉంటుంది. చలో స్టార్ట్ చేయాలి. సో హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాంపూ అలెక్సా. ఈరోజు యాక్చువల్లీ న్యూస్ పెట్స్ చూసారా, బాగుందా? బాగుంటే కమెంట్ చేయండి. అండ్ ఎట్లాగా బాగుంటుంది. సో ఈరోజు అయితే నా పంచాయతీ అయితే తీర్చుకోవడానికి వచ్చిన. ఏంటంటే రోజు మార్నింగ్ నా మీద గుంగుతూనే ఉంటుంది మా సిస్టర్. సో బేసిక్ ఏంటంటే రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళే లోపు వీళ్ళిద్దరి మధ్యలో ఎవ్రీ డే ఒకటే వార్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది అరుస్తా ఉంటుంది, ఇండియా అండ్ పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ అరుచుకుంటా ఉంటారు. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు బాధ ఏందో కనుక్కుందాం, దాని తర్వాత ఒక ప్రాపర్ సొల్యూషన్ అయితే దానికి ఇద్దామని. కొత్తగా చేస్తున్న వాళ్ళు ఎవరన్నా అంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఇగో జిమ్ కి పోతలేడు మా పప్ప, అందుకనే పొట్ట పెరిగింది. పప్ప మమ్మీ కన్నా పెద్దగా ఉంది తెలుసా. సో యాక్చువల్లీ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే మా ఇంట్లోనే ఇట్లా జరుగుతుందా, మీ ఇంట్లో కూడా అట్లనే అవుతుందా ఒకసారి చెప్పుర్రి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే, సో ఏంటంటే ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ ఫస్ట్ ఎవరు చెప్దాం? వీడి చెప్దాం. ఫస్ట్ నువ్వు చెప్పు, ఎక్కడెక్కడ ఎందుకెందుకు కోపం వస్తుందో చెప్పు. మార్నింగ్ లేచినప్పటి నుంచి స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ చెప్పు. లేచినాక బ్రష్ అంటే ఓకే నిజాలు మాట్లాడు, నిజాలు మాత్రమే మాట్లాడు. బ్రష్ వదిలే. నేను ఇంకా ఏం చేస్తా, మార్నింగ్ లేచంగానే కొంచెం యాస్టిక్ వస్తుంది, ఆ బెడ్లోనే కొంచెం ఇట్లా రిలాక్స్ అవుతూ ఉంటా. అండ్ తర్వాత ఏమంటారంటే అక్ష ఇంకా లేవదు ఈ పిల్ల, ఊకే లేవదు మమ్మీ, నాకు కోపం వస్తుంది అని అంటది. స్టార్ట్ చేస్తుంది. నాకు మార్నింగ్ వినంగానే ఆమె భాష అనిపిస్తుంది తెలుసా, నిజంగా. ఏంది లేస్తలేదు అని చెప్పేసి సేమ్ మమ్మీ లాగా. సో అది ఇరిటేటింగ్ వాయిస్. మమ్మీది కాదు, మమ్మీ స్వీట్ వాయిస్, ఈమెదే ఇరిటేటింగ్ వాయిస్. సో ఏంటంటే ఆ తర్వాత సరే ఒకసారి ఒక రోజు 2 రోజులు ఓకే, రోజు అంటే ఎవరికైనా బీపీ లేస్తుంది చెప్పు. ఎప్పుడెప్పుడు కోపం వస్తుంది? సరే ఆ సిచ్యుయేషన్ వదిలేసి తర్వాత సిచ్యుయేషన్ చెప్పు. ఆ తర్వాత నేను ఇట్లా స్నానంకి అయినాక వచ్చినాను అనుకో, డ్రెస్ చేసుకుంటూనే ఉంటా. ఈమె వల్లనే అంత లేట్ అయ్యేది, ఊకే అని గొంగుతూ ఉంటుంది. ఆల్వేస్ మట్టరింగ్ తెలుసా, ఆల్వేస్ మటరింగ్. ఊకే గొంగుతుంటే కోపం వస్తా ఉంటుంది. స్టడీగా రెడీగా అంటే దమ్మ ఖరాబ్ చేస్తుందా? రెడీ అవుతున్నా, అసలు ఏమైంది గుడ్లు కనిపిస్తుంది. సారం ఆమె చేసి రాగానే స్టార్ట్ చేసేది, ఎప్పుడు పోతావు సారంకి, ఎప్పుడు పోతావు సారంకి అని. మళ్ళీ ఏమన్నా అంటే పళ్ళు చెప్తాను, నాకు తిక్కలేస్తుంది. ఇంకా ఏంది టవల్ తీసుకెళ్ళాలి కదా వాష్రూమ్ కి, తీసుకెళ్ళినా ఈ రోజు ఒక్క రోజే తీసుకెళ్ళి. నిన్న తీసుకెళ్ళినావా? తీసుకెళ్ళలే. అబద్ధాలు మాట్లాడు, నిజాలు మాట్లాడు. అప్పుడు కూడా విసుక్కుంటది. అంటే ఒక్క రోజు 2 రోజులు ఓకే పాప, రోజు అంటే నా వల్ల కాదు. నెక్స్ట్ అంటే ఆ తర్వాత అఫ్ కోర్స్ నేను లేట్గా చేసిన నేను ఫాస్ట్గానే రెడీ అయిపోతా. నీ పని నువ్వు చేసుకో, నీతో ఎవరు అర్థమవుతుందా? ఆ తర్వాత అంటే టిట్ ఫోర్ టాట్ చేస్తుంది. మైక్ దగ్గర ఉండి మాట్లాడు. అక్కడ నాకు తిక్కలేస్తుంది అనమాట. ఏమవుతుంది అది టిట్ ఫర్ టాట్ చేస్తుంది. అది నాకు అంటే నేను ఒక పని చెప్పినాను అనుకో, చేయమంటుంది నన్నే, నీ పనులు నువ్వు చేసుకోవాలని అంటది. మళ్ళీ ఆమె పని చెప్తే ఆమె చేయట్లేదు అని చెప్పేసి నీకు కోపం వస్తుంది, విసుకొస్తుంది. ఆమె చెప్పిన పనులు నేను చేయాలంట, చేస్తావు కానీ ఆమె చేయదు. ఒక్క నిమిషం, అది నాకు ఇష్టం. 1 minute మమ్మీ దాళ్ళు మెల్లగెళ్ళి పర్లే. స్టేట్
ఆ తర్వాత ఏంది అంటే ఊకే టిట్ఫటాట్ చేస్తుంది నాకు సో ఇప్పుడు ఏంది పొద్దుగాల షూలు వేసుకునేటప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు చెప్పు ఇగో సాక్స్లు కూడా రెడీగా ఉంటే కావాలని ఇట్లా ఏదో ఇట్లా మీద ఏదో ఉన్నట్టు సరే లేట్ అవుతుంది నిన్న లేట్ పోయినామా ఓకే ఈరోజు లేట్ చేసిన ఈరోజు లేట్ పోయినామా పోయినామా పోలే మళ్ళీ కాకపోతే తొందర పెడతా ఉంటుంది ఊరికే టార్చర్ చేసి నడు అని నా పాయింట్స్ వ్యాలిడా కాదా అదొక్కటే కావాలి ఆమె పాయింట్లు కూడా విన్నాక చెప్తా చెప్పురా ఇప్పుడు నువ్వు చెప్పు మొత్తం అన్నీ చెప్పు పొద్దున్న లేగానే స్టార్ట్ చేస్తుంది అన్నావు కదా అల్లారం వచ్చినప్పుడు లేస్తావా నేను క్వశ్చన్ అడగట్లే నేను చెప్తున్నా అంతే అల్లారం వచ్చినప్పుడు లేయదు నేను లేపాల ఒక లేపితేనే లేస్తుంది అలారం వింటే ఆఫ్ చేస్తుంది లేకపోతే హే సిరి టర్న్ ఆఫ్ ఆల్ ది అలారం అంటుంది సిరితో బాగా పాడుతున్నావా టర్న్ ఆఫ్ ఆల్ ది అలారమ్స్ అంటుందా అంటది అన్ని అలారమ్స్ ఆఫ్ అయిపోతే నాకు ఎప్పుడు నన్ను చదువుకునేటప్పుడు కొంచెం నిద్ర వస్తే నేను వండుకుంటా ఒక రోజు అట్లా కూడా వెళ్ళిపోయింది నా డే అంటే 7 దాకా అట్లనే వండుకొని ఉన్నా అప్పుడు మెలకు వచ్చింది నాకు అట్లా చేస్తుంది ఆమె పొద్దుగానే లేయదు అందుకే లేపుతా రోజు చెయ్యనమ్మా నేను లేవో కాబట్టి అలారం లో కూడా ఆఫ్ చేస్తున్నావు అని చెప్పేసి లేపుతుంది వస్తుంది నేను ఎట్లా కమ్మున్నా చెప్తున్నా ఇన్నా మూసుకొని కూర్చో తిట్టినా కూడా నేను ఏమన్నా మూసుకొని కూర్చో చెప్పు అయితే ఆమె అలారమ్స్ అన్న ఆఫ్ చేస్తుంది నేను సరే లేకపోలే ఆమెకు నిద్ర వస్తుందని వదిలేస్తామని కానీ మళ్ళీ 7 దాకానన్నా లేయాలి కదా 7 కన్నా లేయాలి కదా 6కి 5కి లేకపోతే సరే 6:30 ఆర్ 7 3కే వచ్చి చదువుకున్నారు 3కి వచ్చింది అన్నావు కదా వెయిట్ 3కి లేచి చదువుకున్నాను అన్నది కదా నేను 4కి 4:30కి అలారం పెట్టుకుని లేచి చదువుకున్నా అంటే కొడతాను లేచి చదువుకున్నా కంప అవును ఐఎమ్ కంప అయితే 5 o'clock అలారం వచ్చింది 5:10కి లేచి చదువుకుంటా అని చెప్పేసి 5:10కి అలారం ఉంటుంది 5:10కి లేచి చదువుకుంటా అని చెప్పేసి కొంచెం అట్లనే దుప్పటేసుకొని పిచ్చి అలా కూర్చున్నా కొంచెం సేపు సౌండ్ వచ్చింది ఫోన్ చూసే సౌండ్ పొద్దుగానే ఫోన్ స్టార్ట్ చేసింది ట్యాబ్ పట్టుకొని స్క్రోల్ చేస్తూ ఉంది చదువుకుంటుందా లే రీల్స్ చూస్తుంది అప్పుడు మొత్తం జామెట్రీ లెసన్ 1 hour ఉండే పప్ప 1 hour మొత్తం చదువుకున్నా తర్వాత బోర్ కొట్టి అది కూడా 2 రీల్స్ చూసిన దాని తర్వాత సరే అక్స లైట్ అని చేసి ఫ్యాన్ ఆఫ్ చేసి చలి పెడుతుందని అన్నా నువ్వే పోను సరే పో అని చెప్పి అంత అయిపోయింది నేను చదువుకున్నా ఏం చేసింది జామెట్రీ చూస్తా అని చెప్పి ఇట్లా ఒరిగి చూస్తా అన్నది వెనక పోయింది నేను ఇంట్లో ముంగట కూర్చున్నా నా వెనకాల పిల్ల ఉంటుంది ఆ పిల్ల కతుక్కుంది సౌండ్ వస్తుంది చూసిన వెనక చూసా ఎంత మంచిగా వండుకుంటున్నావు అని అంటే అప్పుడు లేచింది నేను జస్ట్ మళ్ళీ అట్లనే వండుకుంది సర్లే పోన్లే ఒకసేపు అయిన తర్వాత నువ్వు మళ్ళీ మమ్మీకి అది తీసుకురావడానికి పోయినావు కదా పాలు ఆ పాలు తీసుకురావడానికి పోయినప్పుడు నీ సౌండ్ అయినది మళ్ళీ లేచింది నీ కాళ్ళ సౌండ్ అయినది మళ్ళీ లేచింది చదువుకున్నట్టు వేసింది అయిన తర్వాత మళ్ళా వండుకుంది నేను 2 నిమిషాలు అట్లనే చూస్తున్నా అలారం వస్తుంది లేచి చూసింది మళ్ళీ చదువుకున్నట్టు వేసింది నేను చూస్తున్నా అని చదువుకుంటున్నట్టు కింద ఇగో ఇట్లా చదువుకున్నట్టు ఇట్లా కళ్ళు ఇట్లా చదువుకున్నా ఇట్లా కళ్ళు ఇట్లా చదువుతున్నా ఇట్లా కళ్ళు సరే ఇవాళ వదిలేసి కానీ జస్ట్ జనరల్లీ నువ్వు ఎందుకు అట్లా ఊకే తొందర పెడతావు ఉంటావు అది చెప్పు లేస్తుందా చదువుకుంటుంది అని అనుకో ఎగ్జామ్స్ లేవు అది చదవని కూడా చదవదు ఇద్దరం చదవమంటే లైక్ రివైజ్ ఏం చేసుకోం లేచిన తర్వాత ఇప్పుడు నార్మల్గా సపోజ్ ఎగ్జామ్స్ లేవనుకో లేస్తుంది నేను లేచిన అన్న పేరు ఒక్కటే అట్లా బెడ్ మీద కూర్చుంటుంది పోతే కళ్ళు తెచ్చి అన్నట్టు కొన్నిసార్లకి దుప్పటం తీసుకొని నా ప్రేయర్ చేసుకుంటున్నా అంటది పండుకుంటుంది మస్తు కోపం వస్తుంది నేను ఈరోజు పొద్దున్న పోయి చెప్పిన నేను స్నానం వచ్చేటప్పుడు బ్రష్ చేసుకోవాలంటే బ్రష్ కూడా వేసుకోలేదు నేను వచ్చిన తర్వాత మళ్ళీ 5 నిమిషాలకు పోయింది స్నానానికి అప్పటికే 7:25 ఎంత అవుతుంది లేట్ చేస్తా ఉంటది కాబట్టి నువ్వు విసుక్కుంటావు బ్రష్ ఏంది అనుకుంటున్నావు డ్రెస్ వేసుకొని
నేను మమ్మీ జుట్టు వేసుకోవడానికి మమ్మీకి అంత బాక్స్ పెడుతుంది కదా, బాక్స్ పెట్టి అంత లోపల పెట్టుకొని నేను మమ్మీ నాకు జుట్టు వేస్తుంది అప్పుడు వేస్తుంది బ్రష్ లాస్ట్. అవును వేస్తా, అప్పుడే వేస్తా. అప్పుడు టైం ఈరోజు 7:50కో ఎంత ఏ టైంకి వేసింది బ్రష్. అవును. సో బేసిక్గా ఏంటంటే నువ్వు అనేది అంతా తప్పు రైట్ పక్కన పెడితే దీనికి ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతుంది, నువ్వు ఊరికే అరుస్తున్నావు. మరి నన్ను కూడా ఎందుకు ఫ్రస్ట్రేట్ చేపిస్తుంది, రోజు ఎందుకు తెప్పించుకోవాలా? నేను కాదు ఆమె చెప్తుందా నాకు చేసుకోవచ్చా, నేను ఈ టైంకి ఉండు ఇదని చెప్పి చెప్తున్నావా? మమ్మీ చెప్తున్నా తర్వాత వదిలేస్తా. మమ్మీ ఒక రోజు మమ్మీ చెప్పింది పొద్దున్నే లేండి అని చెప్పి, రోజు లేపాలి మిమ్మల్ని అని చెప్పి ఆ రోజు తిట్టిందంటే ఆ రోజు నుంచి అల్లారం పెట్టుకొని లేస్తున్నాను నేను. ఆగో, నేను ఒకటి చెప్తా, ఆ తర్వాత మీరు ఏమన్నా వేసుకోండి. నన్ను ఒక రోజు 2 రోజులు ఓకే పప్ప, రోజు అంటే నేను నన్ను కూడా సరే ఆమెకి లేట్ ఆగో చెప్పు. నాది ఇంకా అయిపోలే. సో ఆమెకి లేట్ అవుతుందంటే ఆమెను స్కూటీ తీసుకొని వెళ్ళిపోమని, లేకపోతే నడుచుకుంటా వెళ్ళిపోమని, లేకపోతే డాన్ అంకుల్ బెస్ట్ ఆప్షన్. ఓకే నేను తర్వాత వస్తా, నేను ఇక్కడనే లేట్ చేస్తా, కావాలంటే నడుచుకుంటూ పోము, నాకు సంబంధం లేదు. కాకపోతే ఊరికే నీ మీద అరవద్దు, ఇరిటేషన్ ఒక్క రోజు 2 రోజులు ఓకే, రోజు నాకు వద్దు. రోజు లేట్ చేస్తే నాకు కూడా తిక్కలేస్తుంది మరి. అవును లేట్ అక్కడనేమో స్కూల్ లేట్ రిమార్క్స్ రాస్తారు, పాప లేట్ అని తిడతారు. ఈ రోజు అవసరం లే, లేట్ గా పోయినామా? నేను తొందర పెడితే అప్పుడు ఈ వీక్ మొత్తం అసలు నేను డైరీ చూపిస్తే నాకు అసలు రిమార్క్సే లేవు. ఎందుకు? నేను తొందర పెడుతున్నా కాబట్టి. అప్పుడు నేను ఏం చెప్పకపోతే ఏం చేయకపోతే ఓకే అయిపోయిందా? నేను మాట్లాడుతున్నా ఇంకా సైలెంట్ అయిపోవాలా, మొత్తం మ్యూట్ అయిపోవాలి. నాకు మాత్రం ఆమె నడుచుకుంటా పోమను ఏమన్నా వెళ్ళిపోని, నాకు మాత్రం సొల్యూషన్ నేను చెప్తా. సొల్యూషన్ నేను చెప్తా. లేట్ చేస్తున్నాను అంటే లేట్ చేస్తున్నా చెప్పా. ఓకే సైలెన్స్ బ్రో. సో బేసిక్గా ఏంటి అని అంటే నువ్వు డైలీ లేట్లు ఇవ్వడము, ఎక్స్పెక్టెడ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆమెకే సపోర్ట్ చేస్తావు అని చెప్పినా నేను ఆల్రెడీ. ఎందుకు పాప ఇది, ఎందుకు చెప్పు, ఎట్లాగో ఆమెకే సపోర్ట్ చేస్తాను, నాకెందుకు పాప చెప్పు చెప్పు, ఎందుకు పాప నాకెందుకు ఇప్పుడు అంటే నువ్వు ఎట్లాగో ఆమెకే సపోర్ట్ చేస్తావు కదా, రెగ్యులర్ గా లేట్ అవుతూ ఉన్నావు కాబట్టి ఆమె రోజు నీకు ప్రతి విషయంలో చెప్తుంది. అది ఆమె ఏంటంటే స్కూల్ కి తొందరగా పోవాలా అని చెప్పేసి లేట్ అవుతుంది, ఆమె ఆల్రెడీ రెడీ అయిపోయింది. మళ్ళీ ఎందుకు ఇది అంతా పెంట పెడుతున్నావు పప్ప? నీకు ఊరికే అరిచి ఊరికే రెడీగా అంటే ఇరిటేషన్ వస్తుంది. నీది కరెక్టే నువ్వు అనేది, ఊరికి అట్లా లేపితే కోపం వస్తుంది ఎవరికైనా. నేను కూడా నైట్ ఆల్మోస్ట్ 3 o'clockకి లేట్ నైట్ ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయాక పడుకున్న తర్వాత మార్నింగ్ 8 o'clockకే మిమ్మల్ని లేచి తీసుకొని దింపి రావాలంటే నాకు ఇరిటేషన్ వస్తుంది. కాకపోతే ఏం చేస్తా అంటే లేస్తే ఇక, ఎందుకంటే నేను దింపాలని ఫిక్స్ అవుతా కాబట్టి. నువ్వు కూడా లేట్ చేస్తావు తెలుసా. ఒక్కొక్కసారి ఆగు, నా గురించి పక్కన పెట్టు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆమెకి రెగ్యులర్గా జల్దీ వెళ్ళిపోవాలని ఒకటి అది ఉంటుంది, ఆ పంచువాలిటీ, ఆ టైమింగ్, ఆ పర్ఫెక్షన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆమె రెడీ అవుతా ఉంటుంది ఫాస్ట్గా. నువ్వు లేట్ చేసి వీడియో నేనేంటి చేసా ప్రాపర్గా. ఒక్క నిమిషం ఆగు, ఒక ఛాలెంజ్ ఆఫ్ కాదు, ఒక్క నిమిషం విను. కట్ చేసుకోండి ఎప్పుడు కూడా ఆమెకే సపోర్ట్ చేసుకోవు కదా పాప, ఎందుకు పాప ఇప్పుడు వీడియో ఎందుకు చెప్పు. చేసింది నేను సొల్యూషన్ చెప్పాలా వద్దా? ఐస్వే సొల్యూషన్ పక్కా వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చెయ్యకు, సొల్యూషన్ చెప్పు. చలో సో సొల్యూషన్ ఏంటి అని నేను ఫిక్స్ అయిన సొల్యూషన్ మీకు నచ్చిందా లేదా మీరు కూడా కమెంట్ చేయండి. సో సొల్యూషన్ ఏంటంటే ఇది అది నీ రోజు పిలుస్తుంటే, స్నానం చేస్తుంటే, సాక్సులు వేసుకో, షూలు వేసుకో, బట్టలు వేసుకో, ఎంతసేపు లేట్ అవుతుంది, స్నానం చేయవా, ఏం చేస్తున్నావు, లే చదువుకో, పడుకో, ఇవన్నీ చెప్తుంటే నీకు కోపం వస్తుంది కదా. రేపటి నుంచి నీకు ఒక ఛాలెంజ్ ఇస్తా. రేపటి నుంచి నేను ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే సేమ్ నువ్వు అక్క వైపు, అక్క నువ్వు అయిపోతుంది. ఓకేనా? అంటే నేను ఏమంటున్నా అంటే అక్క కన్నా ముందు నువ్వేలే, అక్క లే ఎంతసేపు, లే 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 ఎంతసేపు పడుకుంటావు, లే. ఓకేనా? ఆహా ఎంత హాయిగా ఉంది కదా చెప్తుంటే. ఆహా
సో పొద్దున్న స్నానం ఫస్ట్ నువ్వే స్నానం వరకు అక్క దాని నుంచి తొందరగా వచ్చి తొందరగా రెడీగా అక్క ఏమైంది స్నానం చేయవు ఇంకా తొందరగా రాను నువ్వు కూడా బట్టలు వేసుకో ఫాస్ట్ బట్టి అక్క ఏమైంది బట్టలు వేసుకోలేదా వేసుకో తొందరగా వేసుకో సాక్సులు వేసుకో ఫస్టే తర్వాత అక్కడ సాక్సులు వేసుకో అని తిట్టు రివెంజ్ తీసుకో ఓకేనా ఇష్టం వచ్చినట్టు ఆహా హాయి ఉంది కదా ఓకేనా ఇది బాగుందా హౌ ఇస్ ద సొల్యూషన్ బ్రో ఓకేనా రేపటి నుంచి నువ్వు రివెంజ్ తీసుకో అక్క మీద ఏదన్నా కానీ నువ్వు ఫాస్ట్గా రెడీగా అందరికన్నా ఫస్ట్ నువ్వు రెడీగా నువ్వే లేట్ అవుతుంది అని చెప్పు ఇది నీకు ఓకే కదా ఓకేనా ప్రాబ్లమ్ సాల్వ్ 1 డే నెక్స్ట్ డే అవుట్ అబ్బా అదే చెప్పాలి అది నీకు ఎంత సాటిస్ఫైయింగ్ వచ్చే వరకు అంత సాటిస్ఫైయింగ్ రోజు ఒక్క వారం రోజులు ఈ ఛాలెంజ్ నువ్వు చేయిపెట్టా దాని తర్వాత నుంచి అక్క వాయిస్ కూడా వినబడింది యూ డోంట్ హియర్ ఎనీబడీస్ వాయిస్ రాసుకో ఓకేనా సింపుల్ సొల్యూషన్ నీ కూడా క్యాన్సిల్ తప్పుతుంది అంతేనా వీడియో అయితే ఇంతవరకే వీడియో ఓకేనా నీకు ఓకే చెప్పు రేపటి నుంచి ఛాలెంజ్ చేయి చూడు రేపటి నుంచి మాటలు వాడు రేపటి నుంచి ఎట్లా ఇరిటేట్ చేసినామో ఎట్లా టార్చర్ చేసినామో చెప్పు ఎట్లా టార్చర్ చేసినావో ఎవ్రీ సింగిల్ డే నీకు చుక్కలు పడతాయి నీకన్నా ముందు రెడీ అవుతా ఛాలెంజ్ చెప్పు నీకన్నా ముందు రెడీ అవుతా నీకన్నా ఫాస్ట్ గా కాపీ పేస్ట్ నీకన్నా అన్ని కాపీ పేస్ట్ చూసుకోమలా రెడీగా ఉండు ఛాలెంజ్ రైట్ సో ఇదన్నమాట నేను ఇచ్చిన సొల్యూషన్ చూద్దాం ఎట్లా వర్కౌట్ అవుతుందో ఎవరు ఊకే బ్లేమ్ అవుతారో అది కామెంట్ సెక్షన్ లో కూడా మెన్షన్ చేయండి బ్లేమ్ లేదు ఏం లేదు ఎవరు అక్సా నేను న్యాయం మాట్లాడతలేను సొల్యూషన్ అక్సా ఏంజెల్ ఓట్స్ చాలా కావాలి మాకు ఓకే ఎవరు బ్లేమ్ అవుతారు ఎవ్రీ వ్లాగ్ లో ఎవరు బ్లేమ్ అవుతారు నేనా ఏంజిలా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మస్ట్ ఇది బ్లేమ్ చేయలేదే నేను పిచ్చిదానా నేను ఒక జెన్యూన్ గా ఒక ప్రాపర్ సొల్యూషన్ ఇచ్చిన సరే దిస్ ఇస్ నాట్ ఫర్ దట్ సరే కామెంట్ చేయండి ఐ గేవ్ ఓన్లీ వన్ సొల్యూషన్ నా బయాస్డ్ ఉన్నా నేను జస్ట్ నీకేం సపోర్ట్ చేయాలి ఆమెకు సపోర్ట్ చేయాలి ఒక సొల్యూషన్ ఇచ్చిన అంతే ఓకే కదా సో పిల్లల మధ్యలో బేసిక్గా కొన్నిట్ల దూరాల్లో కొన్నిట్ల దూరద్దు అంటే ఇంత దూరద్దు అనమాట ఓకే కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్రైట్ వీడియో అయితే ఇంతవరకు కొత్తగా చూస్తున్నారంటే చాలా మనం చెక్ బాయ్ మంచిగా చెప్పినా అని guys 50,000 subscribers airo thank you so much each and every individual subscriber is most important andi mak chaala slow ga vastunanu but still we consider it as a challenge and we అదే కన్సిస్టెన్సీ తోని మంచి కాంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్యామిలీ కాంటెంట్ ఉంటుంది విల్ బి మోటివేటెడ్ ఇన్స్పైర్డ్ అండ్ చాలా హ్యాపీ వీడియోస్ ఉంటాయి చాలా వీడియోస్ ఉంటాయి మా ఛానల్లో చూడండి చూసి షేర్ చేయండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చూసి ఈ హాఫ్ ఇయర్లో మీకు ఎవరెవరైతే మా ఛానల్లో ఏ వ్లాగ్ నచ్చినా అదైతే మాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ మంచి వీడియోలో మళ్ళీ వెళ్దాం రేపు ఒక వీడియో వస్తుంది వేరే పిచ్చే చలో బై 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 గైస్ Guys, wait for the Christmas vlog.